హాయ్ ఫ్రెండ్స్, సండే బ్లాగ్ ఇది. మా మమ్మీ చేపల మార్కెట్ పోమని చెప్పింది మా ఇద్దరికి, మా డాడీకి, నాకు, మా చెల్లెకి. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం, మార్కెట్ చూపిస్తాం. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఉంటాయో ఉన్నాయో ఇట్లా తెలియదు. పోయి కూడా చేపల మార్కెట్ పోతున్నాం. అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం. చూడండి, అక్కడ ఉంటే తీసుకుంటాం, లేకుంటే లేదు. ఇక మా మమ్మీ అన్ని సర్ప్రైజ్ సర్ప్రైజ్ చెప్తుంది. అవును, మనం పోయేదే లేట్ గా పోతున్నాం అసలుకి. మా మమ్మీ అన్ని సర్ప్రైజ్ ప్లాన్లు, సడన్ ప్లాన్లు ఇస్తుంది మా మమ్మీ అన్ని. ట్రాఫిక్ చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రాఫిక్ లేనన్నా మా మమ్మీ గురించి పోతున్నాం చేపలకి. దీన్నంతా ఏం ఏరియా అంటారు అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ వీడియో కాల్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ వీడియో కాల్ చేసి పోయిరా లేదా అని చూస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ఇదని చూడండి. అమ్మాస అని చెప్పి మా మమ్మీని తీసుకొని వాళ్ళ అమ్మాసకి పిచ్చి పడుతుంది మా మమ్మీకి. సరే, రైట్, బాయ్. మా డాడీ పతంగ ఎగరేసుకోవాలి ఫ్రెండ్స్. ముందే ఇవాళ సండే, ఇవాళ చాలా పతంగ ఎగురుతాయి. మా మమ్మీ ఊకే చెప్పాలని వచ్చేసినాం ఫ్రెండ్స్. ఒక 5 minutes అయితే లోపలికి వెళ్ళిపోతాం. ఇదంతా రూట్ ఫ్రెండ్స్. వాసన ఫ్రెండ్స్, మా మమ్మీ గురించి ఎంత వాసన అన్నది తట్టుకోగలుగుతాం ఫ్రెండ్స్. కొట్టదు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అట్లా వేయాలి, తగ్గేదిలే. చూడండి ఫ్రెండ్స్, అవి కొనుక్కొని పోతుర్రు. వచ్చినాం ఫ్రెండ్స్. ఇగో ఇదండి ఫిష్ మార్కెట్. చూడండి ఫ్రెండ్స్, పార్కింగ్ ఇట్లా లేదు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా మార్కెటే. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ మమ్మల్ని వదిలిపెట్టి ఒక్కడే పోతుండు. చాలా రేట్ ఉంది ఫ్రెండ్స్, సండే అని చెప్పి. సండే స్పెషల్ రేట్ ఇట్లా బాగున్నది. కాక గుద్దుకుంటూనే పోతుంది ఫ్రెండ్స్. ప్రాన్స్, అవి కొర్రమట్టలు ఫ్రెండ్స్. ప్రాన్స్. ఆంటీ అది ఎంత ఎంత కేజీ? 150 కేజీ అంట. 180 కతే 180 రూపాయలు అంట. ఇచ్చారు
అంటే వారి ఎంత ఉంటుంది? ఒకరెందుకు పెట్టమంటారా? ఏమన్నా 120 కోటనా? ఎంత? 120 ఒకటి 120. మా డాడీకి కత్తి కావాలంట, చేపలు కొడతాడు ఇప్పుడు మా డాడీ. అంతే కాటి పెట్టి ఫ్రై చేయాలి. కాటి పెట్టి ఫ్రై చేయాలి. ఇది ఫ్రైకి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఫ్రైకి తీసుకుంటున్నాం, అది కర్రీకి తీసుకుంటున్నాం. మంచి అదొద్దా నాకు మా డాడీ కొంటుంది కానీ ఫ్రెండ్స్, మా డాడీ పట్టుకోడంట. ఏంటిది కేజీయా? కేజీ 160 అంట. చిన్న పెద్ద పెద్ద గిన్నెలు అంత పెద్ద ప్రాన్స్ ఫ్రెండ్స్, ప్రాన్స్. ఇవన్నీ ప్రాన్స్. ఆయనకే తెలియదు చేప పేరు, అది ఎర్రకుండా చేప పేరు. చేపల మెటర్లకే తెలియదు. ఓ ఇదేం చేప అంకుల్? ఏం చేప అంకుల్ ఇది? అయిపోయింది కానీ పేరు చెప్ప అంకుల్. ఏది ఏది కోలా సన్న? కోలా కోలా కోలా. అది 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 పండుగుప్ప. పండుగుప్ప. వావ్, చేపలు ఇన్ని నేమ్స్ ఉన్నాయి. ఇక్కడంతా సముద్రం చేపలు దొరుకుతాయట. ఏమైందన్నా? అన్న 500 ఏ చేప? కోనా అంట. చేపలు కావాలా? ఇరిటేషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిసైడ్. మా మమ్మీ గురించి ఇంతకాలం చేసినాం ఫ్రెండ్స్, ఇంటి పోయినాక ఎన్ని మాటలు తిడతారు చూడండి. మా చెల్లెని నడవదు ఫ్రెండ్స్ అసలుకి నీళ్ళల్లా. ఆమె మా మమ్మీ గురించి నడిపిస్తున్నాం. ఇంటి పోయినాక మా మమ్మీ చేతిలో తిట్లు ఉంటాయి, ఇట్లా తెచ్చి కూడా వీడియో చేయడానికి వస్తలేదు కానీ తీస్తున్నా. చిన్నగా మాట్లాడుతుంది పబ్లిక్ లా. డీసెంట్ ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకనే చిన్న ఫిష్ మార్కెట్ ఇది డీసెంట్ గా ఉంటుంది. వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంది చూసావా? రూట్ గా మాట్లాడుతారు చాలా మాటకి. అయిపోయింది, చాలా పెద్ద మార్కెట్ ఇవాళ.
బాబా అయిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్, ఫిష్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాక అది ఎట్లా ప్రిపేర్ అవుతుందో చూపిస్తాం. బాయ్. కటింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే చేపల కూర వండుతున్నా. అది కూడా మా పాప వాళ్ళని పంపించి తెప్పించిన చేపలు. ఎందుకంటే నాకు ఇంట్లో చాలా వర్క్ ఉండే, అందుకోసం అనేసి నేను వెళ్ళలేదు. వాళ్ళు ముగ్గురిని పంపించిన. ఈరోజు అయితే చేపల కూర వండే విధానం మీకు చూపిస్తా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ స్టార్ట్ కాగానే చూపిస్తా ఫ్రెండ్స్. ఇగో టమాటా పేస్ట్ కొట్టుకోవాలి. ఇది ఇంతకుముందు ఫిష్ కడుక్కున్నాం కదండి, ఇట్లా నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే నీట్గా లేకపోతే స్మెల్ వస్తుంది. నీట్గా ఉంటే బాగుంటుంది, అంటే స్మెల్ ఇట్లా రాకుంటూ ఉంటుంది అన్నట్టు. ఇంతకుముందు పట్టిన ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ దింపేటప్పుడు వేసుకుంటాం కాబట్టి. ఇగో కారం పొడి తగినంత వేసుకోవాలి. పసుపు, సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్టు. దీన్ని మంచిగా దీనికి చేపకి పట్టియాలి. అన్నీ పట్టిస్తే చింతపండు పులుసు వేస్తాం కదా, దానివల్ల ఊడిపోకుంటూ ఉంటుంది ముక్క. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, చూపిస్తుంది ఆయిల్ కూడా. ఆయిల్ వేసుకుంటే ముక్క ఇట్లా ఉడుకుతుంటే ఇరగకుంటూ ఉంటుంది. ఇక మొత్తం ఇట్లా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. నూనె, చేపల కూరకి కొంచెం నూనె ఎక్కువ ఉంటే ఆయిల్ కనబడితే బాగుంటుంది అన్నట్టు. నూనె తక్కువ వేసుకునే వాళ్ళు కూడా తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటున్నాం. ఉల్లిగడ్డ కూడా ఇట్లా కట్ చేసుకునే వేసుకోవాలి. పేస్ట్ వేసుకోవాలి, ఇది వేసుకోవాలి. పేస్ట్ వేసుకుంటే ఏంటంటే చిక్కదనం వస్తుంది. చిక్కదనం కోసం పేస్ట్ వేసుకోవాలి. ఇంతకు ముందు కొట్టుకున్న టమాటా పేస్ట్, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పుదీనా, ఇంతకుముందు అక్కడ కారం వేసుకున్నాం కదా, కొంచెం దీనికి కూడా పట్టియాలన్నట్టు కారం. ఉల్లిగడ్డ పేస్ట్ అవి వేసినాం కదా, తీయగా ఉండకుండా దీనికి కూడా కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. చింతపండు పులుసు, పులుపు ఎక్కువ వేసుకోవద్దు, తగినంత వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఇది మరిగేటప్పుడు చేపలు వేసుకోవాలి. చూడండి, ఇగో ఇట్లా మరిగినాక ఇది మరుగుతుంది కదా, అప్పుడు చేప వేసుకోవాలి. వేసినాక కొంచెం కలిపితే కారం సరిగా ఉందా లేదా తెలిసిపోతుంది. కారం, ఉప్పు. చేపల కూరలో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది.
కారం అయితే సరిపోలేదు, నేను ఇంకా కొంచెం కారం వేసుకుంటున్నా. కారం ఉప్పు యాడ్ చేస్తున్నా, కొంచెం కొంచెం ఉప్పు. ఇగో గరం మసాలా వేసుకోవాలి. అయిపోయింది చేపల కర్రీ. ఇందాక నూరుకున్న గరం మసాలా, అదే చేపల కర్రీ పులుసు అది పులుసు, పబ్లిక్ కూడా తెలుస్తుంది. చేపల పులుసు ఇది, తెలంగాణ చేపల పులుసు. అంటే ఇప్పుడు మసాలాలో ఏమేమి కొట్టిను? దీంట్లో ధనియా, అంటే మసాలా ఏమేమి వేసి కొట్టిరు? ధనియాలు, జీలకర్ర, మెంతులు మంచిగా వేయించుకొని గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీ చేసుకోవాలి, ఇట్లా పౌడర్ పట్టుకోవాలి. పులుసు కంటే అదే వాడతారు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.